శ్రీమాత్రే నమః. జై గురుదత్త. గంగాభవాని గాయత్రి, కాళీలక్ష్మీ సరస్వతి, శ్రీ రాజరాజేశ్వరి బాల, శ్యామల లలితా దశ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి లక్ష్మీనారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతాపితృలకు హృదయపూర్వకంగా సాష్టాంగ ప్రణామములు. అలానే గురుదేవులు దత్తపీఠం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారికి సాష్టాంగ ప్రణామములతో హేవిలంబినామ సంవత్సర పంచాంగ పఠన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలానే ప్రథమంగా చాలా అత్యంత ప్రేమతో దామోదర్ శర్మ గారు, మీరు మాకు పంచాంగ పఠనం చెప్పాలి అనేటువంటి యొక్క భావనతోటి ఈగల్ మీడియా వర్క్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రథమంగా హేవిలంబినామ సంవత్సర శుభాకాంక్షలు. అలానే నేను ఒకటి కోరుకునేది ఏంటి అంటే, దినదిన ప్రవర్తమానము అంటే ఇంతింతై వటుడింతై, ఇంతింతై వటుడింతై అనేటువంటి యొక్క విధిగా మన ఈగల్ మీడియా వర్క్స్ వారు, ఈ యూట్యూబ్ ఛానల్ వారు ఈ హేవిలంబినామ సంవత్సరంలో అత్యధికమైనటువంటి యొక్క ప్రజలకు సేవా భావంతో వారు ముందుకు వెళ్ళాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మనము ఈ ఉగాది పంచాంగ పఠన కార్యక్రమానికి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఉగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటిది యుగాదిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలానే ఈ ఉగాది నాడు ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఉగాది నాడు ప్రాతకాల సమయం నుండి లేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానములు చేసుకొని నూతన వస్త్రములు ధరించి సాక్షాత్తు మన ఇష్టదైవమైనటువంటి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపినటువంటి యొక్క అమ్మవారికి షడ్రుచులతో కూడుకున్నటువంటి యొక్క పచ్చడిని తయారు చేసి ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మవారి ముందు ఉంచి మహానైవేద్యంగా ఉంచి ఆ మహానైవేద్యాన్ని మనము స్వీకరించి మన బంధువులతో, మిత్రులతో, శ్రేయోభిలాషులతో అందరితో ఆ రోజు సంపూర్ణమైనటువంటి యొక్క సంతోషభావంతో గడిపి సాయంకాల సమయంలో మాలాంటి జ్యోతిష్య పండితులు పంచాంగ పఠనం అనేటువంటి యొక్క కార్యక్రమానికి చెప్పుతున్నటువంటి యొక్క చోటికి వెళ్ళి ఆ పంచాంగ పఠనాన్ని శ్రవణం అనగా విని వారి దగ్గర ఈ చైత్రశుద్ధ పాడ్యం నుంచి పాల్గొన అమావాస్య వరకు వృత్తి వ్యాపారాదులలో ఏ విధంగా ఉన్నదో తెలుసుకొని ఆ రోజు సుఖ సంతోషాదులతో జరుపుకునే అటువంటి యొక్క తెలుగు ప్రజల ప్రథమ పండుగ ఉగాదిగా మనం చెప్పుకున్నాం.
అలానే ఉగాది నాడు ప్రథమంగా అందరూ కూడా మాతాపితృలను ఆరాధించాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనకు మహా ఇష్టమైనటువంటి యొక్క మహాగణాధిపతి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటే మనము చేసే అటువంటి యొక్క సంవత్సరం పాటు పనుల విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండడం కొరకు ఆ యొక్క మహాగణాధిపతిని ప్రార్థించాలి. మరి ప్రార్థించిన తర్వాత అసలు పంచాంగము అంటే పంచ అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము. మరి ఏమిటిది పంచాంగము అంటే? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడుకున్నటువంటిదే పంచాంగంగా మనం చెప్తూ ఉన్నాం. అలానే మరి 5 అంగాలలో ఒక్కొక్క దానికి ఎన్ని భాగాలు? తిథులు పౌర్ణిమ వరకు 15, అమావాస్య వరకు 15, వారాలు 7 రోజులు, నక్షత్రాలు 27, యోగాలు 27, కరణాలు 11. ఇవి అన్నీ మొత్తము కలిపితే పంచాంగము అని అంటారు. మరి పంచాంగం దేనికి వాడాలి అంటే, ఈ పంచాంగ పఠనం అనేది, పంచాంగ పుస్తకం అనేది మన ఇంట్లో చేస్తున్నటువంటి యొక్క శుభకార్యాల కొరకు నిత్యస్ అస్య సమస్త కళ్యాణ భాజనస్య సకల శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన హేతుభూతస్య శ్వేతవరాహ వైవస్వత మనుమంతర కలియుగ ప్రథమ పాదములోని 5018 అయినటువంటి యొక్క ప్రభవాది 60 సంవత్సరాలలో 31వదైనటువంటి యొక్క ఈ సంవత్సరము చాంద్రమానంచే హేవిలంబినామ సంవత్సరంగా పేర్కొందురు. అలానే ఈ హేవిలంబినామ సంవత్సరము అంటే ప్రతి యుగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒక యుగముగా లెక్కించగా ప్రభవాది 60 సంవత్సరములను 12 యుగాలుగా భావిస్తే ప్రతి యుగములోని 5 సంవత్సరములు వరుసగా. మరి ఏమిటి 5 సంవత్సరములు అంటే సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సర అనేటివి 5 వత్సరములుగా చెప్పుకొందురు. ఈ పరంపరలో 7వ యుగములోని సంవత్సర అను నామధేయంతో పిలువబడేటువంటి యొక్క ప్రథమ వత్సరమే శ్రీ హేవిలంబినామ సంవత్సరముగా పేర్కొందురు. మరి యుగాలు ఎన్ని యుగాలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఒక్కొక్క దానికి ఒక మానవ జీవితానికి ఆయు ప్రమాణం ఎలా ఉంటుంది అంటే, అలానే ఒక్కొక్క యుగానికి కృతయుగమట 17,28,000 సంవత్సరాల ప్రాయమట దాని ఆయు ప్రమాణం. త్రేతాయుగమట 12,96,000 సంవత్సరాలట. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. ఈ 3 యుగాలు కూడా గడిచినాయట. ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క యుగము కలియుగము. దీని ప్రామాణికము 4,32,000 సంవత్సరాలు. మరి 4,32,000 సంవత్సరాలలో గడిచినది ఎంత? 5,118 సంవత్సరాలు మాత్రమే గడిచిందట. చూడండి, కలియుగ ప్రామాణికం 5,118 సంవత్సరాలకే మనకింత గడిచింది అంటే, ఈ విధమైన మార్పులు చూస్తున్నామంటే రాబోయేటువంటి యొక్క ఇంకా లక్షల సంవత్సరాలు గడిచేటువంటిది ఉన్నది. అలానే ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్నటువంటిది క్రీస్తు శకము 2017-18 సంవత్సరంలో ఈ హేవిలంబినామ సంవత్సరం అనేది ఉన్నదని యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే
మరి హేవిలంబినామ సంవత్సరానికి ఫలితాంశము ఏమిటి? హేవలంబా నృపా సర్వే పరస్పర విరోధినః ప్రజాపీడా త్వనర్థంచ తదాపి సుఖినో జనాః. అంటే ఈ హేవిలంబినామ సంవత్సరమట పాలకులు అట కొంచెం విరోధంగా ఉందురు, అది సహజ లక్షణం. అలానే హేవిలంబినామ సంవత్సరములలో స్త్రీ పురుషుల మధ్య పరస్పరమైనటువంటి యొక్క అవగాహన లేకపోవుండుట కూడా జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. కానీ చివరికి హేవిలంబినామ సంవత్సరములో ఉన్నటువంటి యొక్క 356 రోజుల ప్రాయములో ప్రజలు సుఖవంతమైనటువంటి యొక్క జీవితముతో ఉందురు అని యథావిధిగా చెప్పవచ్చు. అలానే మరి ఈ హేవిలంబినామ సంవత్సరానికి నవనాయకుల పదవులు చేపట్టడము, ఆ నవనాయకులు 9 గ్రహాలలో ఉన్నటువంటి యొక్క ఆ గ్రహాలు అధికారాన్ని చేపట్టి ప్రజలకు సుభిక్షమైనటువంటి యొక్క పాలన అందించే విధంగా నవనాయకులు పదవులను చేపట్టడము. అంటే ఈ సంవత్సరం అనేది, ఈ ఉగాది అనేది ఒక మానవులకు, ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు కాదు, భూలోకములో ఉన్నటువంటి యొక్క సకల జీవరాశులన్నిటికీ వర్తించే అటువంటి విధంగా ఉండేదే ఉగాది అని చెప్పవచ్చు. అలానే మరి రాజ్యాధికారాన్ని ఎవరు చేపట్టారు అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున ప్రాతకాల సమయంలో ఏ వారమైతే ఉంటుందో ఆ వారానికి అధిపతే మనము ఈ సంవత్సర ప్రాయములో రాజుగా భావించడం అనేది చెప్పుతున్నాం. అలానే నవనాయకుల పదవులు గనక తీసుకున్నటువంటి యొక్కడలా ఈ హేవిలంబినామ సంవత్సరానికి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క గ్రహం బుధుడు. అలానే మరి మంత్రి పదవిని ఎవరు? శుక్రుడు. సైన్యాధికారాన్ని గురుడు. అలానే సస్యాధిపతిని రవిగ్రహం చేపట్టడం, ధాన్యాధిపతిని శని చేపట్టడం, అర్ఘ్యాధిపతిని గురుడు చేపట్టడం, మేఘాధిపతిని గురుడు, రసాధిపతిని బుధుడు, నీరసాధిపతిని రవి. ఇలా 9 పదవులను నవగ్రహాలలో ఉన్నటువంటి యొక్క గ్రహాలు చేపట్టుట. మరి ఈ సంవత్సర ప్రాయం ఎలా ఉంటుంది? ఈ హేవిలంబినామ సంవత్సరంలో ఈ సంవత్సరం పాటు ఏ విధంగా ఉంటుంది అంటే దానికి 2 లగ్న కుండలి పరిశోధన చేయాలి. ఒకటి వర్ష లగ్న కుండలి, రెండవది జగల్లగ్న కుండలి. వర్ష లగ్న కుండలి అంటే చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభమైనటువంటి యొక్క సమయానికి ఏ లగ్నం ఉన్నదో ఆ లగ్నానికి ఉన్నటువంటి యొక్క గ్రహస్థితిని బట్టి చెప్పేది వర్షలగ్న కుండలి. మరి జగల్లగ్న కుండలి అంటే ఏంటి? జగల్లగ్న కుండలి అంటే రవి అశ్వినీ నక్షత్ర ప్రథమ పాదములో ఎప్పుడైతే ప్రవేశమవుతుందో ఆ మేషరాశిలో ప్రవేశమైనటువంటి యొక్క సమయంను తీసుకొని గ్రహస్థితి ఆధారం చేసుకునేదే జగల్లగ్న కుండలి అంటారు. అలానే ఇప్పుడు వర్షలగ్న కుండలి గనక ప్రామాణికం గనక తీసుకుంటే 28/3/2017 ఉదయం 9:01 చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభం కావున ఆ ప్రారంభానికి వృషభ లగ్నములో ప్రారంభం ఒకటి చేత ఆ లగ్నానికి చతుర్థంలో రాహువు, పంచమంలో గురువు, అష్టమంలో శని, దశమంలో కేతువు, ఏకాదశ స్థానములో రవి శుక్ర చంద్ర బుధులు, ఏ స్థానంలో కుజుడు. మరి జగల్లగ్న కుండలి పరిశోధన చేస్తే 13/4/2017 రవి అశ్విని నక్షత్ర ప్రథమ పాదములో ప్రవేశం కావడం చేత జగల్లగ్న కుండలి ప్రారంభము. కుంభలగ్నములో ప్రారంభము. లగ్నములో కేతువు, లగ్నానికి ధనస్థానములో శుక్రుడు రవి, తృతీయ స్థానములో బుధుడు, చతుర్థములో కుజుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో గురువు, భాగ్యంలో చంద్రుడు,
ఏకాదశ స్థానంలో శని. మరి ఈ గ్రహస్థితులు ఉండడం వలన ప్రభుత్వాల మధ్యలో ఏ విధంగా ఉంటుంది, పాలకులు ఏ విధమైన పరిపాలన చేస్తారు అంటే, తూర్పు భాగములో వర్షములు కురియును, అలానే రైతన్నలు ధనధాన్య సంపత్తితో ఉందురు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వర్షలగ్న కుండలి ప్రకారం గనక తీసుకుంటేనేమో వృషభ లగ్నము, జగల్లగ్న కుండలి ప్రకారం తీసుకుంటేనేమో కుంభలగ్నము. కుంభలగ్నాధిపతి శని, వృషభ లగ్నాధిపతి శుక్రుడు పరస్పరమైనటువంటి యొక్క మిత్ర సంబంధంతో ఉండుట వలన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ కేంద్ర ప్రభుత్వము అత్యంతమైనటువంటి యొక్క స్నేహ సంబంధముతో పాలకులు ఉందురు. ఇకపోతే భారతదేశ ప్రఖ్యాతి విశ్వవ్యాప్తంగా ఉండును అని చెప్పవచ్చు. అలానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అలానే వీటికి ఎలా ఉంటుందంటే ఆర్థికమైనటువంటి యొక్క ఎదుగుదల ఉండును, ద్రవ్యోల్బణము అదుపులో ఉండేటువంటి యొక్క సూచన. ఇక్కడ అన్నదాతలు వ్యవసాయ పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి యొక్క వారికి అభివృద్ధి జరిగే అటువంటి యొక్క విధంగా పాలకులు తగు చర్యలు తీసుకుందురు. ప్రభుత్వాల మధ్య ప్రజలకు ప్రగాఢమైనటువంటి యొక్క విశ్వాసము, సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలత ఉండును. ప్రభుత్వ ఆదాయము చాలా చక్కగా బాగుగా ఉండును. పోలీసు రక్షణ తీరుపై పాలకులు శ్రద్ధ చూపుట వలన ప్రజలకు తగినటువంటి యొక్క విధంగా పోలీసు రక్షణ వారు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకుందురు. వర్షములు ప్రజలకు, అన్నదాతలకు సరిపడే అటువంటి యొక్క విధిగా ఉండును అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క అవసరానికి సంబంధించినటువంటి యొక్క పథకములు కావాలనో అలాంటి పథకములనే వారికి సమకూర్చి ప్రజల యొక్క మెప్పు పొందుదురు ఇహ విలంబినామ సంవత్సరములో. అలానే పాలకులు ప్రజలకు ఆధ్యాత్మిక శక్తి పెంపొందించుటకు తగినటువంటి యొక్క యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసి ఆధ్యాత్మిక సంపద పెంపొందించుకునేటువంటి యొక్క వీలుగా ఉందురు. ఇకపోతే ప్రధానమైనటువంటిది ఏంది అంటే, విద్యారంగంలో కనుక తీసుకున్నటువంటి యొక్క ఎడల పెను మార్పులు చేసి అభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందురని చెప్పవచ్చును. ఇకపోతే ఇక్కడ పరిశ్రమల విషయానికి వస్తే విదేశీయుల యొక్క పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వములో పెట్టుబడులు పెట్టి సరి అయినటువంటి యొక్క విధమైనటువంటి యొక్క లాభాలతో ముందుకు వెళుదురని చెప్పవచ్చును. ఇకపోతే ఐటీ రంగము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ప్రాధాన్యతతో ఉన్నటువంటిది. అలానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఐటీ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క ప్రాధాన్యత విషయంలో విశేషమైనటువంటి యొక్క ప్రగతి సాధింతురు అని చెప్పవచ్చు. అలానే నిరుద్యోగ సమస్య అంటే ఎంతటి నిరుద్యోగ సమస్య ఉన్నా కూడా అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. కానీ గడిచినటువంటి యొక్క సంవత్సరము కంటే ఈ సంవత్సరంలో నిరుద్యోగుల యొక్క సంఖ్య తగ్గును అని యథావిధిగా చెప్పవచ్చు. అలానే
దానికి తార్కాణం ఏంది అంటే రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క బుధుడు, మంత్రి పదవిని చేపట్టినటువంటి యొక్క శుక్రుడు పరస్పరమైనటువంటి యొక్క మిత్రులు కావడము, వర్షలగ్న కుండల్లో ఉన్నటువంటి యొక్క శుక్రుడు, జగల్లగ్న కుండల్లో ఉన్నటువంటి యొక్క శని పరస్పరమైనటువంటి యొక్క మిత్రులు కావడం చేత ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఉపాధి కల్పించుటకు పాలకులు ముందుకు వచ్చి నిరుద్యోగ సమస్యను తొలగించుటకు ముందుకు వెలుదురు. అలానే ఇంకొక విషయం చాలా విశేషమైనటువంటిది ఏంటి అంటే అన్నదాతలకు మాత్రము ఆగస్టు సెప్టెంబరు మధ్యలో ప్రకృతి వైపరీత్యము వలన వర్షములు కురిచినా కూడా ఎటువంటి విపత్తు జరగకుండా రైతన్నలకు అండదండగా ఉండి ఆ యొక్క పాలకులు అత్యంత శ్రద్ధ వహిస్తురని చెప్పవచ్చును. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ్లేష నక్షత్రము చతుర్థ పాదములో జన్మించటం వలన, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు కావడం వలన, అలానే ఈ హేవిలంబి నామ సంవత్సరములో రాజ్యాధికారాన్ని బుధుడు చేపట్టడం వలన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విశేషమైనటువంటి యొక్క జన ఆదరణ ఉండునని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఇకపోతే గోచారరీత్యా 6వ స్థానములో ఉన్నటువంటి యొక్క శని ఉండడం వలన జగల్లగ్న కుండలికి కుంభలగ్నానికి ఏకాదశంలో శని ఉండుట చేత అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెలుదురని చెప్పవచ్చు. కానీ ఒక చిన్న మనవి ఏంది అంటే వీరికి గురువు జాతకరీత్యా ఉన్నటువంటి యొక్క ప్రభావం 3-4 స్థానాలలో ఉండటం చేత ఆరోగ్యపరమైనటువంటి యొక్క విధంగా సెప్టెంబర్ నుంచి మొదలుకొంటే ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో కొంతవరకు ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త వహించవాలని యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే హేవిలంబి నామ సంవత్సరములో నవనాయకుల పదవులను కనుక తీసుకున్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే రాజ్యాధికారాన్ని బుధుడు చేపట్టడం చేత రైతన్నలకు ప్రజలకు సకాలంలో వర్షములు కురియును అని యథావిధిగా చెప్పవచ్చు. అలానే మంత్రి పదవిని శుక్రుడు చేపట్టడం వలన పాల ఉత్పత్తులు అధికంగా పెరుగునని, అలానే ప్రజలు సుఖ సంతోషాదులతో ఉందురని కూడా మనము హేవిలంబి నామ సంవత్సర మంత్రి పదవిని బట్టి విశేషంగా చెప్పవచ్చు. ఇకపోతే సైన్యాధిపతి గురువు అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్, సెంట్రల్ స్టేట్ గురుడు ఎప్పుడైతే ఆ యొక్క పదవిని చేపట్టాడో గురువు మహా తెలివితో కూడుకున్నటువంటి యొక్క గ్రహం, దేవతలకే గురువు కాబట్టి పోలీసు మిలిటరీ వారు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను సుఖ సంతోషాదులతో ఉండుటకు వారు ముందుకు వెలుదురని మనము విశ్లేషించవచ్చు. అదేవిధంగా సస్యాధిపతి రవి చేపట్టడం చేత రైతన్నలు మాత్రము సుఖ సంతోషాదులతో ఉందురని చెప్పుటలో ఎలాంటి సందేహము మాత్రము లేదు. రైతన్నలకు చాలా విశేషమైనటువంటిది ఏంటి అంటే ఇక్కడ ధాన్యాధిపతి, ధాన్యాన్ని పండించేటువంటి యొక్క వారు శని. ఆ ధాన్యాధిపతిని శని ఎప్పుడైతే చేపట్టాడో దాని ప్రభావంతో ఇది చాలా గమనించాలండి రైతన్నలు కూడా. నల్లటి వర్ణంతో ఉన్నటువంటి యొక్క వస్తువులను కనుక ఉత్పత్తి చేసిన ఎడల, పండించిన ఎడల విశేషమైన యొక్క ధరలు వచ్చును. నల్లటి నువ్వులు, ఉలువలు, ఆవాలు, మినుములు ఇటువంటి వాటి మీద కనుక రైతన్నలు కనుక శ్రద్ధ చూపితే మంచి ధరలు వచ్చేటువంటి యొక్క సూచనగా ఉండును. అలానే నల్లటి రేగడి నేలలో గనక పంటలు గనక పండించిన ఎడల ఈ హేవిలంబి నామ సంవత్సరంలో విశేషమైనటువంటి యొక్క పంటలు పండును.
అర్ఘ్యాధిపతి అంటే గురువు అంటే ఆర్థిక మంత్రి కనుక తీసుకున్నటువంటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అరుణ్ జైట్లీ గారు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో ఈటల రాజేందర్ గారు. చూడండి, ఆర్థిక మంత్రిని గురుడు చేపట్టాడు. అర్ఘ్యాధిపతిని గురుడు ఎప్పుడైతే చేపట్టాడో 15/6 జూన్ 15 తదనంతరం నుంచి ఆర్థికమైనటువంటి యొక్క వృద్ధి ఉండును. అలానే ఆర్థిక ఎదుగుదల ఉండవలను అంటే ఆ గురుడు దేవతలకే గురువు కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు కనుక చేసినటువంటి యొక్కడల రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము విశేషమైనటువంటి యొక్క లాభాల బాటలో ముందుకు వెళ్ళునని విశ్లేషించవచ్చు. మేఘాధిపతి గురుడు. ఈ మేఘాధిపతి అనుడితోటే రైతన్నలకు ప్రజలకు చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే మేఘాధిపతిని గురుడు ఎప్పుడైతే చేపట్టాడో 22/6/2017 నుంచి మొదలుకుంటే సెప్టెంబరు చివరి వరకు ప్రజలకు సరిపడేటువంటి యొక్క వర్షములు కురియను. అలానే ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 16 మధ్యలో వర్షములు ప్రకృతి వైపరీత్యము వలన కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా వాటిని పాలకులు సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఎల్లవేళలా కాపాడుటకు ముందుకు వస్తారు. అలానే దాని ప్రభావంతో ప్రజలు సుఖవంతమైనటువంటి యొక్క జీవితంతో ఉందని చెప్పవచ్చు. రసాధిపతి కుజుడు. ఈ కుజుడు చేపట్టడం వలన ఈ హేవిలంబినామ సంవత్సరంలో బెల్లము, ఉప్పు, నువ్వులు, నూనె, పప్పు దినుసు ధాన్యాలకు ధరలు ఎప్పటికప్పుడు హెచ్చు తగ్గులుగా ఉండును. కానీ దీని వలన రైతన్నలకు మాత్రం లాభాలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే చేపట్టాడో రైతన్నలు కూడా పంటల విషయంలో అప్రమత్తంగా ఉన్నటువంటి యొక్క ఎడల నష్టాల బారి నుండి లాభాల బాటకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందురని మనము విశ్లేషించవచ్చు. ఇకపోతే నీరసాధిపతి చాలా విశేషమైనటువంటిది. నీరసాధిపతిని ఎవరంటే రవి చేపట్టాడు. ఆ నీరసాధిపతిని రవి ఎప్పుడైతే చేపట్టాడో మనులు, మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు, బంగారము, వెండి వీటి విషయములో ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. కానీ మహిళలు చాలా ఇష్టపడే అటువంటి యొక్క బంగారం విషయంలో మాత్రము ఎక్కువగా మక్కువగా ఉందురని చెప్పవచ్చు. కానీ ఆగస్టు నుంచి మొదలుకుంటే నవంబరు మధ్యలో గోల్డ్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలనని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయములో హెచ్చు తగ్గులుగా ధరలు ఉండేటువంటి యొక్క విధిగా ఉండును. ఇది హేవిలంబినామ సంవత్సరములో 9 నవనాయకుల యొక్క ఫలితాంశం. అలానే లాస్ట్ సంవత్సరము గత సంవత్సరములో గడిచిన సంవత్సరంలో కృష్ణానదికి పుష్కరాలు ఎలా వచ్చాయో అలానే ఈ హేవిలంబినామ సంవత్సరములో 12/9/2017 ఉదయం 9:36 చిత్తా నక్షత్ర తృతీయ పాదములో తులా లగ్నంలో గురువు ప్రవేశం కావడం చేత కావేరీ పుష్కరాలు ప్రారంభమగును. ఈ కావేరీ పుష్కర సన్నిధిలో ఎవరైతే వారి పితృదేవతలను ఆరాధిస్తారో వారికి హేవిలంబినామ సంవత్సరములో సుఖవంతమైనటువంటి యొక్క జీవితముతో ఉందురని మనము విశ్లేషించవచ్చు. అలానే అందరూ ఎదురు చూసేటువంటి యొక్క మరి ఈ సంవత్సరం శుభకార్యాలు ఉన్నాయా అంటే మౌఢ్యమి. చూడండి, అస్మిన్ వర్షే ఆశ్వయుజ బహుళ పంచమి 10/10/2017 మొదలు కార్తీక బహుళ సప్తమి 10/11/2017 వరకు గురు మౌఢ్యమి. ఆ సమయములో శుభకార్యాలకు నిషిద్ధము. అలానే అస్మిన్ వర్షే మార్గశిర శుద్ధ ద్వాదశి
30/11/2017 నుంచి మొదలుకుంటే 15/2/2018 వరకు కూడా శుక్రమౌఢ్యమే అని చెప్పవచ్చును. అంటే ఈ సంవత్సరము కార్తీక మాసం, మాఘ మాసం శుభకార్యాలు లేవు అని దీని విశ్లేషణ. వాస్తుకర్తరి అంటేనే అందరూ ఎదురు చూసేటువంటిది. హేవిలంబినామ సంవత్సరంలో 4/5/2017 మధ్యాహ్నం 2:38 సూర్యభగవానుడు భరణీ నక్షత్ర తృతీయ మేషరాశిలో ప్రవేశం కావడం చేత వాస్తుకర్తరి ప్రారంభమగును. ఇది మే 28వ తేదీ వరకు ఉండును. అలానే జ్యేష్ఠ శుక్ల తదియ రాత్రి 7:33 ప్రవేశించడంలో వాస్తుకర్తరి త్యాగమగును. అంటే 4/5/2017 నుంచి మే 28 వరకు, అంటే 4 నుంచి 28 అంటే 24 రోజుల ప్రాయంలో వాస్తుకు సంబంధించినటువంటి యొక్క పనులు నిషిద్ధమని చెప్పవచ్చు. హేవిలంబినామ సంవత్సరంలో మకర సంక్రమణం, అంటే మకర సంక్రమణ మనుడితోటే మనకు సాక్షాత్తు కేరళ రాష్ట్రం గుర్తుకు వస్తుంది. ఎందుకు అంటే అయ్యప్ప పడి పూజలు, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం, జ్యోతి సందర్శనం, జ్యోతి దర్శనం ఎప్పుడంటే హేవిలంబినామ సంవత్సర పుష్య బహుళ త్రయోదశి ఆదివారం 14/1/2018 మూలా నక్షత్ర ధ్రువ యోగ వనజీకరణ సమయం మధ్యాహ్నం 1:46 జగద్రక్షకుడైనటువంటి యొక్క శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదములో ప్రవేశమగుటచే మకర సంక్రమణ మగును. అలానే గ్రహణాలు అస్మిన్ వర్షే శ్రావణ శుద్ధ పౌర్ణమి 7/8/2017 శ్రవణ నక్షత్రములో మేషలగ్నంలో సూర్యోదయాది 42:30 అంటే రాత్రి 10:56 మొదటి కేతుగ్రహస్థ చంద్రగ్రహణం అని చెప్పవచ్చు. అంటే ఈగల్ మీడియా వర్క్స్ వారికి ఒక ఆశీర్వచన పూర్వకంగా వీరికి నిత్యం అనునిత్యం ఎంతోమంది ప్రజలకు ఈ సోషల్ సంబంధించినట్టుగా ఆ సేవ కలిగించాలని, ఆ యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉండాలని ఒక ఆశీర్వచనం ఏంది అంటే దీనికి ఓం నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు సవితా పశ్చాత్ సవితా పురస్థాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిం సవితానో రాసదాం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. Like and subscribe Eagle Media Works.